ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత సౌత్ సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని షేక్ అవుతున్నాయి. సినీ నటులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి జస్టిస్ హేమ కమిటీ తరహాలోనే తమ ఇండస్ట్రీలోనూ కమిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో సిచ్యువేషన్ ఏంటి? కాలీవుడ్ శాండిల్వుడ్ దారిలో ఇక్కడ కూడా కమిటీ ఏర్పడుతుందా? ఇటీవలే చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం 68వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి సమావేశం ప్రధానంగా చర్చించింది. నటీనటులకు నడిగర్ సంఘం రక్షణగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విశాల్ చెప్పాడు. సీనియర్ నటుడు నాజర్ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న నడిగర్ సంఘం సమావేశానికి కార్తీ, ఇతర నటీనటులు విచ్చేశారు. మహిళల రక్షణ కోసం ఇప్పటికే విశాఖ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు విశాల్ చెప్పుకొచ్చాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ప్రకంపనలు సృష్టిస్తోన్న సమయంలో దక్షిణాది సినీ పరిశ్రమలోనూ ఇదే తరహా కమిటీని తీసుకురావాలని నటీనటులు డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి టాలీవుడ్ సంగతి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019లో టాలీవుడ్ లో ఏర్పాటైన ది వాయిస్ ఆఫ్ విమెన్ సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సమంత. ఇందుకు సంబంధించి ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సినీ పరిశ్రమలో పనిచేస్తోన్న మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరిచేందుకు వారి తరపున ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.